దేవుడికి భక్తి తప్ప ప్రాంతీయ భేదం అనేది ఉండదు. కానీ మన రాజకీయ నాయకులకు మాత్రం గుడిలో కూడా బౌండరీలు కావాలట. యాదగిరిగుట్ట పాలక మండలిలో సినీ నటుడు చిరంజీవి గారి సతీమణి సురేఖకి చోటిస్తే కల్వకుంట్ల కవితమ్మ గారికి మింగుడు పడడం లేదు. ఆంధ్ర వాళ్లకు మన తెలంగాణ ఆలయ బోర్డులో స్థానం కల్పించడం ఏంటి అని ఫైర్ అవుతూ సీఎం రేవంత్ రెడ్డిని కాస్త ఆంధ్ర రేవంత్ రెడ్డి అంటూ నోరు పారేసుకున్నారు. సరే, కవిత గారి లాజిక్ బాగానే ఉంది. కానీ మొన్నటికి మొన్న ప్రకటించిన ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డులో తెలంగాణకు చెందిన సుచిత్ర ఎల్లా, నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరుగపు ఆనంద్ సాయి ఇలా 5గురికి కీలక సభ్యులుగా అవకాశం ఇచ్చారు కదా. మరి ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారు? 5గురు తెలంగాణ వ్యక్తులకు ఏపీ దేవాలయంలో చోటు కల్పించినప్పుడు మా దేవుడి కాడ తెలంగాణ వాళ్ళకు పదలేంటని ఏపీ వాళ్ళు గొడవ చేయలేదే, ప్రాంతీయ భేదం చూపించలేదే, దేవుడి సేవలో అందరూ ఒక్కటే అని చూపించారు కదా. అసలు దేవుడికి భక్తికి ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ భేదాలేంటి మేడం? భక్తులకు కావాల్సింది భక్తి భావం, సరైన సదుపాయాలు, అంతేగాని రాజకీయాలు కాదు. రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు అవుతోంది. అయినా ఏ ఎన్నికలు వచ్చినా ఈ పాత ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కార్డులే ప్లే చేస్తున్నారు. మీకు ప్రతిసారి ఇది కొత్తగా అనిపిస్తుందేమో కానీ జనాలకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అది మీరు గమనించి కాస్త రియాలిటీలోకి వచ్చి దేవుడి దగ్గరైనా ఈ రాజకీయాలు వదిలేస్తే బాగుంటుంది.